హాయ్ అండి. ఇదైతే నేను అన్‌సీన్ వీడియో చెప్తున్నాను. ఇక్కడైతే బయట గార్డెన్‌లోకి కళ్యాణ్ నడుచుకుంటూ వస్తున్నాడు. తర్వాత సంజన కూడా ఇంట్లో నుంచి బయటకొస్తుంది. అప్పుడు కళ్యాణ్, ఇమ్ము ఇద్దరు మాట్లాడుకుంటుంటారు. ఇమ్ము ఏం చెప్తున్నా అంటే, అది బింగోవి ప్యాకెట్స్ ఇచ్చినారు కదా బిగ్ బాస్ వాళ్ళు. దాంట్లో థర్డ్ లైన్లో ఉన్న ప్యాకెట్ ఎక్కడో పడిపోయింది అని చెప్తున్నాడు. ఎవరు తీసినారో ఏమో అంటుంటేనే తర్వాత తనుజ వస్తుంది ఇంట్లో నుంచి గార్డెన్లోకి. అదే నేను కూడా చెప్తున్నాను, ఎవరో ట్రై చేశారు, అది పడిపోయి ఉంటుంది సైడ్కి అని అంటున్నా అని చూడడానికి పోతుంది. దాంట్లో ఎత్తుకుతుంటే వెనకాల థర్డ్ లైన్లో ఆమెకి బింగో ప్యాకెట్ దొరుకుతుంది అనమాట. కానీ ఆమె చూడడానికి పోతుంటేనే ఇక్కడ చూడండి ఎతకడానికి పోతుంటే ముట్టొద్దు అంటాడు కళ్యాణ్. అది టాస్క్ ప్రాపర్టీ, ముట్టొద్దు, ముట్టుకుంటే మళ్ళీ బిగ్ బాస్ అడుస్తాడు అని చెప్తుంటాడు. నేనేమన్నా తినడానికి తీసుకుంటున్నానా, అది ఎక్కడ పడిందో చెక్ చేయడానికి చూస్తున్నాను అని లోపల ఎతికి దొరికిస్తుంది అనమాట. ప్యాకెట్ పైకి తీస్తుంది, సైడ్కి ఎక్కడో పడిపోయి ఉంటుంది, ఎవరో ట్రై చేశారు అది పడిపోయిందని బయటికి తీస్తుంది, తీసి చూపిస్తుంది. చూడండి, ఫస్ట్ అయితే ఎతుకుతుంది, దాని తర్వాత ఎక్కడో సైడ్కి ఎవరో పడగొట్టారంట బింగో ప్యాకెట్. వాళ్ళు అడ్వర్టైజ్మెంట్కి ఇచ్చారు కదా, అందుకే వాడు ముట్టనీకున్నాడు. కళ్యాణ్ వద్దు అంటున్నా అని నాకు ఉంది, అట్లా ఎతుకుతూ ఉంది తనుజ. తర్వాత అది బయటికి తీసిన వెంటనే బిగ్ బాస్ నుంచి అనౌన్స్మెంట్ వస్తుంది అనమాట తనుజకి. వాళ్ళు అట్లే నవ్వుతుంటారు, వద్దు మళ్ళీ బిగ్ బాస్ అడుస్తాడని నవ్వుతున్నారు. కానీ అట్లా వినకుండా చెక్ చేస్తుంది చూడండి అంతసేపు తనుజ. చూడండి, సైడ్ వెంట తీసింది ఇప్పుడు బయటికి ప్యాకెట్ దాంట్లో నుంచి. చూడండి, నేను చెప్తున్నా కదా, నేను తినడానికి తీసుకెళ్ళినా, సైడ్కు ఎవరైనా ట్రై చేసింటే పడిపోయి ఉంటుంది, థర్డ్ లైన్లో వెనకాల ఉంది కాబట్టి అని తీసి దొరికిచ్చింటుంది. తీయడానికి పోతుంటే నేను బిగ్ బాస్ ఏమంటాడు, తనుజ నువ్వు చేసేది తక్షణమే ఆపేయండి మీరు చేసే పని అంటే, ఇంకా భయపడి తొందరగా దానిపైన పెట్టేస్తుంది టేబుల్ మీద ముట్టుకోకుండా. టాస్క్వి టచ్ చేయకూడదు కదా, తనుజ నువ్వు ముట్టొద్దు తక్షణమే ఆపేయి అంటాడు. అప్పుడు భయపడి బిగ్ బాస్ నుంచి అనౌన్స్మెంట్ వస్తేనే భయపడుతుంది కదా, తొందరగా అక్కడ పెట్టేసి ఇంకా మళ్ళీ వాళ్ళ దగ్గరికి పోయింది. నీకేమన్నా బుర్ర లేదారా, నేను ఏమన్నా తినడానికి తీసుకుంటున్నానా అని కళ్యాణ్తో అట్లే అంటుంటేనే ఇంకా బిగ్ బాస్ పెట్టొద్దు, ముట్టొద్దు తనుజ అంటేనే ఇంకా భయపడి అక్కడ పెట్టేసి వచ్చేసింటే వాళ్ళు కళ్యాణ్ ఇమ్మున అవుతున్నారు. దాని వెనకాల వేయిపో, ప్యాకెట్ వెనకాల పెట్టుపో అని అంటున్నారు. భయపడి ఇంకా నువ్వు పెట్టుపోరా అని పట్టింది కళ్యాణ్ని. బిగ్ బాస్ నుంచి వస్తే ఇంకా నువ్వు పెట్టుపోరా, నేను తిట్టించుకుంటున్నాను బిగ్ బాస్తో, నువ్వు పెట్టుపో ఆ ప్యాకెట్ అంటుంది. ఇప్పుడు ఆమెనే తీసింది కదా, ఆమె పెట్టుపో అంటున్నారు ఇద్దరు. వాళ్ళు ఎందుకు తీసినావు అంటున్నాడు కళ్యాణ్. నువ్వు పెట్టుపోరా అని భయపడుతుంది. కళ్యాణ్ ఏమో పోకున్నాడు, నాకు భయం అవుతుంది పోరా, బిగ్ బాస్ తిడతాడు, నువ్వు పెట్టుపో అంటుంది. తీసి ఆడ పెట్టేసి వచ్చింది మరసంగా. ఇక్కడైతే సంజన లోపల కాఫీ పెట్టుకుంటుంది అనమాట, పాలు అవి కాగబెట్టుకుంటుంది. పాలు అవి ఒక కప్పులో తీసుకొని, అంటే అందరికి చేస్తుంది అనమాట, ఆమెకు ఒకటే కాదు. తర్వాత ఇక్కడ తనుజ లేదు కాబట్టి కెమెరాకి చూపిస్తాను అని ఒక కప్పులో మిల్క్ తీసుకుంది. మళ్ళీ ఎన్ని తీసుకుంది, పాలు అయిపోయినాయి అట్లా అంటారని, తనుజ ఇక్కడ లేదు కాబట్టి కెమెరాకి చూపిస్తాను ఒక కప్పులో పోసుకొని కెమెరాకి చూపిస్తుంది అనమాట. మళ్ళీ ఎందుకంటే కెమెరాకి చూపించేది తను ఎక్కడో ఉంది తనుజ, మళ్ళీ నా మీద వస్తాయి అన్నీ నాకు బాగా తెలుసు, అంటే మళ్ళీ ఎక్కువైపోయినాయి తక్కువైపోయినాయి నువ్వు దొంగతనం చేసి అట్లా వస్తాయి కదా సంజన మీద. అందుకే ఫస్టే చెప్తుంది అన్నీ వస్తాయి నా మీద, అందుకే మీకు చూపిస్తున్నాను ఫస్టే. షార్టేజ్ మిల్క్ కూడా వెళ్ళలేదు, బాగానే ఉంది దండిగానే అని చూపిస్తుంది అనమాట. కెమెరాకి సేఫ్టీ కోసం అని చూపిస్తున్నాను, నా సేఫ్టీ కోసం. మళ్ళీ తర్వాత నా మీదకి వస్తుంది అని చెప్తుంది. తను ఎక్కడో ఉంది కదా, మళ్ళీ తర్వాత తక్కువ పెట్టారు ఎక్కువ పెట్టారు మిల్క్ అయిపోయినాయి అటువంటివన్నీ నా మీద వస్తాయి నాకు బాగా తెలుసు అని కెమెరాకి చెప్తుంది అనమాట. కప్పు పట్టుకొని చూడండి, పైన కెమెరా కాడ పట్టుకొని చూపిస్తుంది.
షార్టేజ్ మిల్క్ ఏం లేదు, దండిగానే ఉన్నాయి అని అంటుంది. అప్పుడు ఇంకా పాలు పెడుతుంటేనే కొంచెం తర్వాత బర్నీ వస్తాడనమాట. బర్నీ కదా కెప్టెన్, వస్తాడు. అప్పుడు కిచెన్ టీం ఉన్నారు కదా, మీరు ఎందుకు చేస్తున్నారు అని అడుగుతాడనమాట సంజనాని. సంజనాక కొంతమంది ఉన్నారు కదా కిచెన్లోని, ఇప్పుడు తగ్గిపోయినారు కదా మెంబర్స్, అందుకే కాఫీ చేద్దామని వచ్చిందంట. వచ్చింటే ఇంకా తర్వాత బర్నీ వచ్చి ఎందుకు చేస్తున్నారు మీరు అని క్వశ్చన్ చేస్తాడు. ఇప్పుడు బయటనేమో తనుజ, ఇమ్మానుయల్, కళ్యాణ్ ముగ్గురు బయట కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. యాక్చువల్లీ తనుజ కదా ఇక్కడ కిచెన్లో చూసుకోవాల్సింది. సంజన అడిగిందంట, నాకు కాఫీ తాగాలని ఉంది, నేను చేసుకుందునా పొయ్యి అని అంటే తనుజ సరే చేసుకోపో అనిందంట. చూడండి బర్నీ వచ్చాడు, అరుస్తున్నాడు అన్నమాట వచ్చి సంజనాని. సంజన గారు ఎందుకు చేసుకుంటున్నారు మీరు, కిచెన్ టీం వాళ్ళు వస్తారు కదా, మీరు చేసుకోవద్దండి అంటే నేను ఆల్రెడీ తనుజతో పర్మిషన్ తీసుకున్నాను, చేసుకోమని చెప్పింది అని అంటున్నా. కానీ బర్నీ వినటం లేదనమాట. అంటే ఏం లేదన్నా, కొంతమంది ఉన్నారు కదా ఇప్పుడు, మరి అంటే కొంతమంది ఉన్నారు కదా ఇప్పుడు 7 మెంబర్స్ ఏమో తక్కువ మంది ఉన్నారు కదా, అందరికీ వర్క్ ఎక్కువవుతుంది కదా అన్నట్లు నేను చేద్దాంలే అని నేను ఇంటెన్షన్ తీసుకొని చేస్తున్నానన్న. తనుజ కూడా సరే చేసుకుంటా అంటే చేసుకో అని చెప్పింది, పర్మిషన్ ఇచ్చింది. తనుజ కూడా కిచెన్ టీమే కదా, అడిగే నేను చేసుకుంటున్నాను, నా అంతకు నేనేం చేసుకుంటలేను అని చెప్పింది బర్నీకి. చూడండి అక్కడ బయట మిర్రర్లో నుంచి చూసి వచ్చి అడుస్తున్నాడు అనమాట. మీరు పెట్టుకోవద్దండి, ఎందుకు పెట్టుకున్నారు అని బయటకు వచ్చి తనుజని మళ్ళీ పిలుస్తున్నాడు. వీళ్ళ ముగ్గురు బయట మాట్లాడుకుంటూ కూర్చున్నారు కదా గార్డెన్లో. ఇమ్ము, కళ్యాణ్, తనుజ ముగ్గురు మాట్లాడుకుంటుంటే వచ్చాడు బర్నీ. ఎందుకంటే బర్నీ కెప్టెన్ కదా, మళ్ళీ అన్నీ చూసుకోవాలి కదా అన్నట్టు వచ్చి చెప్తున్నాడు. తనుజ ఆమె పెట్టుకుంటుంది, నువ్వు చూసుకోపో అంటే పెట్టుకోనిలే ఇప్పుడు ఏమవుతుంది అని అనింది తనుజ. అదే నన్ను అడిగే పెట్టుకుంటుందిలే, పెట్టనిలే కాఫీ అంటే ఇంకా ఆమె ఒకటే పెట్టుకుంటలేదు కదా, అందరికీ పెడుతుంది. ఇంకా ఈమె కూడా కొంచెం వీళ్ళకాడ మాటలు పెట్టుకొని బాత్ కానీ పెట్టుకోవచ్చు కదా, ఈమె కూడా కొంచెం వర్క్ చేయాలంటే ఇష్టంలే కదా, అందుకని సరే పెట్టుకోపోనిందంట, అందుకే పెట్టుకుంటుంది. లేదు లేదు నువ్వు పో తనుజ, చూడిపో అని అట్లే పట్టు పట్టినాడు బర్నీ. అప్పుడు తనుజ ఇంకా ఇంట్లోకి వచ్చింది, వాళ్ళకి చెప్తా ఉంది కళ్యాణ్కి, అబ్బా మీ అమ్మతో మా అయ్యతో పెద్ద తలనొప్పి అయిపోయింది ఇంట్లో అంటే వాళ్ళందరూ నవ్వుతున్నారు. మీ అమ్మతో మా అయ్యతో అంటే తను ఇమ్ము అంటుంటాడు కదా సంజనాని అమ్మ అమ్మ అని, ఆమెనేమో బర్నీని నాన్న నాన్న అంటది కదా, అందుకే చెప్తుంది అబ్బా మీ అమ్మతో మా అయ్యతో పెద్ద తలనొప్పి అయిపోయింది అంటే ఇంకా నవ్వుకుంటున్నారు. తర్వాత అయితే ఇంట్లోకి వచ్చింది. మీ ఇద్దరితో మీ అయ్యతో మా అమ్మతో మీ అమ్మతో మా అయ్యతో కర్మ అనుకుంటే వచ్చేసింది, వాళ్ళు నవ్వుతున్నారు. తర్వాత లోపలికి వచ్చింది చూడండి, ఆమె కాఫీ చేస్తుంటే చూడడానికి. బర్నీ ఎంత చెప్పినా ఏం లేదు అనమాట. సంజన ఆల్రెడీ చెప్పానండి నేను పర్మిషన్ తీసుకుని తనుజతో అంటే తనుజ కూడా అంటది, నన్ను అడిగింది నేను చేస్తలే అనిందంట తనుజ ఫస్ట్. లేదు నేను చేస్తానులే అంటే నాకు బోర్ కొడుతుంది అన్నట్టు, నేను చేస్తానులే అంటే సరే చేసుకోపో అన్నాను అని చెప్పింది సంజన. ఎందుకు టీం ఉన్నారు కదా మీరు అన్నీ చేసేస్తారు, తర్వాత ఇంకా ఏం కాదులే అంటుంటారు అని అన్నాడు. ఇంకా తర్వాత అయితే మళ్ళీ ఇక్కడ సంజన, డెమన్ పవన్ వాష్ చేస్తున్నారనమాట వెజల్స్. అక్కడైతే ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, డెమన్ పవన్, సంజన.
డెమాన్ పవన్ అన్నాడు, చూడు ఎలా ముద్దుగా ఉన్నావో, నవ్వుతే ఇలా ఎంత బాగున్నావో అని అంటే, లేదురా నన్ని వేరే వాళ్ళు అన్నారు, ఓన్లీ ఫ్రాంక్స్ తప్ప ఏం చేస్తలేవు అన్నారు అని బాధపడుతుందనమాట. అక్కడ కిచెన్లో వంట చేసుకుంటా. ఇక్కడేమో బర్నీ ఇమ్మాన్యుయల్ అయితే వాష్రూమ్లో, వీళ్ళనైతే ఇక్కడ చూపించారనమాట. బర్నీ ఇమ్మాన్యుయల్ వాష్రూమ్లో ఉండేది, మాట్లాడుకుంటున్నది. ఇక్కడైతే వీళ్ళైతే మాట్లాడుకుంటారు. తర్వాత సుమన్ శెట్టి కూడా ఉంటాడు దాంట్లో వాష్రూమ్లో. వాళ్ళ ముగ్గురు మాట్లాడుతుంటారు. కానీ వీళ్ళు మాత్రం వెజల్స్ కడుక్కుంటా. ఇక్కడ చూడండి సంజన ఏడుస్తూ ఉందన్నమాట. ఎందుకంటే అదే బర్నీ అన్నాడు, నువ్వు ఎఫర్ట్స్ పెట్టట్లేదు, ఓన్లీ ఫ్రాంక్స్తోనే టైం గడుపుతావు అన్నాడు కదా మొన్న. అంటే సర్ది చెప్తున్నాను అనమాట డెమాన్ పవన్. లేదక్క టైంకి ఏదో అట్లా అని వింటాడులే, దానికి బాధపడద్దక్క అంటే, లేదురా ఆయన నాలాగా ఏదో కోపంలో టకటక మాట్లాడే మనిషి కాదు, చాలా బ్యాలెన్స్డ్గా మాట్లాడతాడు. ఒక్క రోజు కోసం కూడా నేను దేవుణ్ణి కోరుకుంటాను, బాగుండాలి అన్నట్లని అనుకుంటాను నేను, షూర్గా నేను అట్లా అన్నాడు నన్ను అని బాధపడుతుంది. ఇక్కడనేమో సుమన్ శెట్టి వీళ్ళేమో వాష్రూమ్లో ఏదో జోక్ చేసుకుంటూ నవ్వుకుంటున్నారు. అట్లే బర్నీ అనేది మాట్లాడుకుంటున్నారు. సుమన్ శెట్టి కూడా అన్నాడు కదా, ఆమె సుమన్ శెట్టి బర్నీ ఇద్దరు అన్నదానికి గురించి మాట్లాడుతుంది, ఏడుస్తుంది. మళ్ళీ నేను ఇక్కడ ఏడ్చినది చెప్పొద్దు ఇమ్ముకు కూడా అని చెప్పింది డెమాన్కి. అక్కడ కిచెన్లో మాట్లాడుకుంటున్నారు కదా, అప్పుడు చెప్తుంది అనమాట. బర్నీ కూడా అన్నాడు కదా ఓన్లీ ఫ్రాంక్స్ చేస్తామని. సుమన్ శెట్టి కూడా అన్నాడు కదా, సుమన్ శెట్టి కూడా నన్ను అన్నాడు కదా అక్క, ఇంటికి పోయి కూర్చో, నీకు దెబ్బలు తగిన రెస్ట్ తీసుకో అన్నాడు. అట్లా అంటే మరి బర్నీ కూడా దెబ్బలు తగిలినాయి కదా, బర్నీ అన్నాడా అని మాట్లాడుకుంటున్నారు ఇద్దరు. నేను ఇక్కడ ఏడ్చినది మళ్ళీ ఎవరికి చెప్పొద్దు, నేను సింపతి కార్డ్ ప్లే చేయాలనుకోవటం లేదు. నన్ను కూడా బ్రేక్ఫాస్ట్ అయినా కూడా మనం ఇట్లా చేసుకొని మాట్లాడుకుంటున్నామంటే అంటే నువ్వేం మాట్లాడొద్దు, ఏం సింపతి కార్డ్ ప్లే చేయాలని లేదు నాకు ఇక్కడ, నేను ఇప్పుడు ఏడ్చినది కూడా ఎవరికి చెప్పొద్దు అనింది. తర్వాత అయితే ఇక్కడ కిచెన్లో తనుజ వంట చేస్తుంది. అప్పుడు సాల్ట్ పెప్పర్, ఇక్కడ అందరూ డెమాన్ పవన్, బర్నీ, సుమన్, ఇమ్మాన్యుయల్, తనుజ అందరు కలిసి మాట్లాడుకుంటున్నారు. సాల్ట్ పెప్పరు ఆనియన్స్ అన్నీ బయటనే ఉన్నాయి. అంటే ఇమ్మేమన్నాడు, నేనైతే పెప్పర్ ఏ దాంట్లోకి వాడుకోలేదు, సుమన్ అన్న ఆమ్లెట్లకి మాత్రమే వాడుకుంటాము పెప్పరు అని చెప్తున్నాడు. ఇప్పుడు సుమన్ అన్న ఆనియన్స్ అవి ఏం కావాలన్నా అన్నీ తరిగిచ్చేసి వెళ్తాడు. సాల్ట్ పెప్పర్ అన్నీ అట్లే బయట పెట్టేసిపోతారు. నేనైతే దేంట్లోకి వాడలే, సుమన్ అన్న ఒక్కడే వాడినాడు పెప్పర్ ఆమ్లెట్లోకి అన్నాడు ఇమ్ము. డెమాన్ కూడా ఆనియన్స్ అవన్నీ తరిగేసి అన్ని టమాటోస్ అన్నీ తరిగి అక్కడే పెట్టేసి బయట పోయినాడు అనింది. అప్పుడు ఇమ్ము వీడు కాదు సారీ డెమాన్ పవన్, సరే ఇప్పుడు నుంచి అందరం లోపలనే పెడతాము, నీట్గా అక్కడే వదిలేయకుండా టేబుల్ మీద అంటే అందరు నవ్వుతున్నారు. సరే ఇప్పుడు నుంచి అందరం అట్లే పెడతామంటే ఇమ్మేమన్నాడు, రే నిన్ను అంటుందిరా, నువ్వు సారీ చెప్పి నువ్వు లోపల పెట్టు, డెమాన్ పవన్ అంటున్నాడు. నిన్ను అంటుంది కదా నువ్వు చెప్పు, అందరిని ఎందుకు కలుపుతున్నావు, నిన్నంటుంది నువ్వు ఆనియన్స్ అన్నీ వదిలేసిపోయినావు లోపల పెట్టలేదని, నిన్నంటే మమ్మల్ని అందరికి ఎందుకు కలుపుతున్నావు అని అందరు జోక్ చేసుకుంటూ నవ్వుతున్నారు. అందరం లోపల పెడతాం కాదు, నువ్వు లోపల పెట్టాలని అంటుంది అంటే నువ్వు సారీ చెప్పురా అని అన్నాడు. తను కూడా అదే అనింది, నువ్వు సారీ చెప్పు, నేను నిన్నంటున్నాను, నువ్వు ఆనియన్స్ పైన పెట్టినావు అని నిన్నంటున్నా అంటే ఈ మూడు అన్నాడు. ఎందుకురా నువ్వు అన్నిటికీ అందరిని ఇరికిస్తావు, నువ్వు సారీ చెప్పి నువ్వు తప్పు ఒప్పుకో అని అంటుంటే అప్పుడు బర్నీ కూడా అన్నాడు, అక్కడ వంట చేస్తే ఇక్కడంతా ఆయిల్ అయింది అంటే ఇక్కడ ఎడ్జ్కి డస్ట్బిన్ పెట్టుకున్నాడు అక్కడంతా ఆయిల్ అయిందంట, అది అడుగుతున్నాడు బర్నీ కూడా. నువ్వు సారీ చెప్పురా అని ఆమె కూడా జోక్ చేస్తుంది డెమాన్ని. అంటే వాడు నవ్వుతున్నాడు అనమాట, అన్నీ వంట చేసేసి అక్కడే వదిలేసిపోతాడని జోక్ చేస్తున్నారు. ఇక్కడంతా ఆయిల్ ఎందుకైంది అని అడిగితే మేమంటే తనుజ అక్కడంతా అక్కడి వరకు నేను కూడా ఆయిల్ వేయలేదన్నా, నాకైతే సంబంధం లేదన్నా డెమాను. తనుజ ఏమనింది, నాకు కూడా నేను డెమాన్ పవన్ ఇద్దరమే
కిచెన్ లోపల ఎవరు వచ్చి ఏం చేసినా మాకు సంబంధం లేదు. బర్ని అయితే ఏమన్నాడు, నేను ఇప్పుడే క్లీన్ చేసిపోయినా మళ్ళీ ఇక్కడ అంతా ఆయిల్ అయింది, అక్కడ వంట చేస్తుంటే ఎడ్జ్కి ఎట్లయింది అని అడుగుతున్నాడు. డస్ట్బిన్ దగ్గర అది టాప్ ఉంటుంది కదా కిచెన్ టాప్, అక్కడ అంతా ఆయిల్ అయిందంట. చూడండి అక్కడ పైన చూపిస్తున్నాడు. ఇప్పుడే క్లీన్ చేసిపోయినా అప్పుడే ఆయిల్ అయింది, ఎవరు ఇక్కడ అంతా ఆయిల్ వేసినారు అని అడుగుతున్నాడు. ఇక్కడ నేను డెమాన్ పవనే కదా, మిగతా వారందరూ ఏమన్నా వాళ్ళు కట్ చేసుకోనికనో ఏదో కుక్ చేసుకోనికనో ఏదైనా హెల్ప్ చేయడానికో వస్తారు. వాళ్ళు ఎవరు ఏం చేసినా, వాళ్ళు ఏం గలీజ్ చేసినా కుక్నే కదా అడగాలి అంటే డెమాన్ ఏమన్నా నవ్వుకుంటా, అడగండి కుక్నే అడగండి అని అంటున్నాడు. అంటే డెమాన్ ఏమంటున్నాడు అంటే డెమాన్ కుక్ చేస్తున్నాడు కదా అని జోక్ చేస్తున్నారు. ఎవరేం గలీజ్ చేసినా మాకైతే సంబంధం లేదు, కుక్నే అడగాలి కదా అనింది. అంటే అడగండి, రాత్రి ఫ్రెంచ్ ఫ్రైస్ ఎవరు చేశారో అడగండి అన్నాడు. తనుజ రాత్రి ఫ్రెంచ్ ఫ్రైస్ చేసిందంట, దాని గురించి జోక్ చేస్తున్నాడు డెమాన్ పవన్. అదే ఆయిల్ జిట్లింది అన్నట్టు మాట్లాడుతున్నాడు. అంటే ఒకవేళ ఫ్రెంచ్ ఫ్రైస్ మొదలెట్టినందుకు ఇది అంతా ఉందా అని నవ్వుతున్నారు. డెమాన్ వదిలేసింటే ఆమెను అడగండి అని ఒక ఆమె మీద తోస్తున్నాడు. అందరు జోక్ చేస్తున్నారు. బర్నీ కూడా ఓ ఫ్రెంచ్ ఫ్రైస్ మొదలెట్టినందుకే ఇదంతా ఉందన్నమాట అని నవ్వుతున్నాడు. ఇక్కడ ఇమ్మైతే ఏమంటున్నాడు, రేపు ప్రతి కూడా ఆమ్లెట్ ఆమ్లెట్ అంటారు కదరా, అసలు ఆమ్లెట్కి ఎంత ఆయిల్ వేస్తాము, ఒక చుక్క నూనె అనేది వేసేది, అక్కడ ఆయిల్ వేస్తే ఈ సైడ్కి ఎందుకు పడుతుంది, నేను ఆమ్లెట్ వేసుకుంటే ఎందుకు పడుతుంది ఎడ్జ్కి, ఒక్క చుక్క కూడా వేయం కదా అని సుమన్కి చెప్తున్నాడు. అన్న ఇక్కడ ఫ్రైడ్ రైస్ చేసిన వాళ్ళు ఎవరన్నా, ఫ్రైడ్ రైస్ చేసిన వాళ్ళకి గిన్నెకి అడుగున ఆయిల్ ఉంటుంది కదా అది అంటుంది. వాళ్ళందరూ జోక్ చేస్తుంటే తనుజ అంటుంది, కాదు ఫ్రైడ్ రైస్కి ఎక్కువ ఇంత ఆయిల్ వేస్తారా, ఆలు ఫ్రైకి వేస్తారా అని, ఆలు ఫ్రై చేశారు కదా అని అంటుంది తనుజ. ఆలు ఫ్రైకి ఎక్కువ ఆయిల్ వేస్తారా, ఫ్రైడ్ రైస్కి ఎక్కువ వేస్తారా అని అడుగుతుంది. ఈ వాళ్ళని అందరు జోక్ చేసుకుంటూ నవ్వుకుంటున్నారు. కాదన్నా పెద్ద బాండీలో ఆయిల్ వేసి చేశారన్నా ఆలు ఫ్రై, నేను కాదన్నా చేసింది అని నవ్వుతున్నాడు. ఏమంటున్నాడు, సుమ్మును అడుగుదాం అయితే ఆలు ఫ్రైకి ఎక్కువ ఆయిల్ పడుతుందా, ఫ్రైడ్ రైస్కి ఎక్కువ ఆయిల్ పడుతుందా అంటే సుమన్ శెట్టి కూడా ఏమన్నాడు, ఆలు ఫ్రైకి ఎక్కువ పడుతుంది కదా ఆటోమేటిక్గా అన్నాడు. ఏమంటున్నాడు, కాదురా ఎవరో జుట్టు రోసుకొని తలకు నూనె పెట్టుకొని ఆ జుట్టుతో అంతా పూసినట్టున్నారు ఆయిల్ అని అని జోక్ చేస్తున్నాడు. తనుజ ఇట్లా రోసుకొని వంట చేస్తుంది కదా దాని గురించి. నువ్వు హెడ్ బాత్ చేసావా అక్క ఈరోజు అని అడుగుతున్నాడు. మళ్ళీ ఏం చెప్పింది తనుజ, నాకు హ్యాండ్ పెయిన్ వస్తుంది, నేను రాత్రి అయితే చెయ్యను, డెమాన్ పవన్ హ్యాండిల్ చేస్తాడులే రాత్రి వంట అని అంటే డెమాన్ పవన్ ఏమంటున్నాడు, నాకు పెయిన్ వస్తుంది నేను కూడా చేయలేను రాత్రి అంటే, అవునా డెమాన్ పవను అంత చైన్ వచ్చుతోనివి ఎవరెవరో అనుకుంటా డ్యాన్స్ చేసావు కదా, రీతుని బాగానే ఎత్తుకొని చేశాడు, ఆ రోజు కూడా చైన్ వస్తుంది అన్నాడు, కానీ వంట చేసేప్పుడు అదంతా చేయి నొప్పి అన్నాడు, రీతుని ఎత్తుకొని ఎవరెవరో ఆ పాట సాంగ్ చేశాడు, అప్పుడు చైన్ వేయలేదా అని అంటే అందరు నవ్వుతున్నారు. అట్లే చేయి నొప్పి పెట్టుకొని ఏమని తనుజ నవ్వుకుంటా, వీనికి ఏమన్నా పనులు చెప్పినప్పుడే అన్ని నొప్పులు గుర్తొస్తాయి పెయిన్స్ అంటే, ఆ నొప్పితోనే నేను అట్లే అంట్లు కడిగాను, వంట చేశాను, అట్లే ఎత్తుకున్నాను ఆమెను కూడా రీతుని అన్నాడు. అంటే వాడేమంటున్నాడు, నాకు పెయిన్ వస్తుంది, నాకేం ఫిగర్ రావట్లేదు అంటున్నాడు. అట్లే కొబ్బరి నూనె రాసుకొని నీ హెయిర్ది అక్కడ పూసావేమో జుట్టు రోసుకొని అంటుంటే అక్క హెడ్ బాత్ చేసావా అని అడుగుతున్నాడు. అక్క అంటలేడు, తనుజ నువ్వు హెడ్ బాత్ చేసావా అన్నాడు. రే పిచ్చి కోసం లేచినావు అనుకో నీకు తన్నులు పడతాయిరా అంటున్నాడు డెమాన్ పవన్ని. నాకు పెయిన్ వస్తుంది నేను చేయలేనంటే, వీనికి ఏమన్నా పని చెప్పినప్పుడే చైన్ వస్తుంది, నాకైతే ఆశ్చర్యం వేసింది. తనుజ అంటుంది, ఆ రోజు ఎత్తుకొని ఇట్లా రౌండ్ తిప్పాడు అని అందరికి చూపిస్తుంది, రీతుని ఎత్తుకొని తిప్పాడు కదా, నాకైతే ఎంత ఆశ్చర్యం వేసిందంటే, ఇంతసేపు వీడు నొప్పి అన్నాడు, చెయ్యి నొప్పి లేదా, రీతుని ఎత్తుకొని అంత తిప్పాడు కదా అని అనిపించింది నాకు, ఇంతసేపు ఏమన్నా పని చెప్పినప్పుడైతే నొప్పి ఉంది అంటాడు అని అంటుంది. యాక్చువల్గా అయితే డెమాన్ పవన్ బాగా పని చేస్తాడు కదా, కానీ వాళ్ళు ఊరికే జోక్ చేస్తున్నారనమాట. నేను అన్నీ చేశాను కదక్క చెయ్యి నొప్పితోనే, అందుకని ఆ నొప్పితోనే అట్లా ఎతికేనా అన్నాడు. మిగతా వాళ్ళు కూడా అట్లే అంటారు కదరా ఇమ్మన్నాడు, మిగతా వాళ్ళు కూడా అట్లే అంటారు కదరా, నాకు పెయిన్ వస్తుంది నాకేం ఫిగర్ వస్తలేదు అని అంటారు కదరా అన్నాడు బర్నీ వాళ్ళందరూ నవ్వుకుంటున్నారు. పైన అక్కడ గోడ మీద కళ్యాణ్ కూర్చొని ఊరికే చూసుకుంటూ అందరూ జోక్ చేస్తుంటే ఇంకా తనుజకి వెళ్ళి చూస్తుంటాడు కదా ఆటోమేటిక్ ఎప్పుడు.
తనుజకి చూసుకుంటా నవ్వుకుంటున్నాడు. ఆమె అన్ని ఎక్స్ప్రెషన్స్ ఇచ్చుకుంటా డెమాన్ పవన్ ఇట్లా ఎత్తుకొని తిప్పినాడు అవన్నీ చెప్తుంది కదా, చూసి నవ్వుతూ ఉన్నాడు. ఇంకా అదే కిచెన్లో చాలాసేపు కాన్వర్జేషన్ జరిగిందనమాట, వీళ్ళంతా జోక్ చేసుకుంటా. ఇప్పుడు తనుజ ఒకటే కాబట్టి ఇంకా అదే మాట్లాడుకుంటున్నారు. ఈ మొగుడుక నూనె పెట్టుకొని తిప్పిందేమరా అని స్టార్ట్ చేసినాడు. ఇంకా అందుకని డెమాన్ పవన్ అదే అంటున్నాడు, ఆ నూనెని రాసిందేమోలే, ఫ్రైడ్ రైస్ది కాదు కానీ ఆలు ఫ్రైడ్ రైస్ ఏమైనా అది రాసినారేమో అంటుంటే, అది కాదురా ఆమె జుట్టుదేమో అన్నారు. మళ్ళీ తర్వాత ఏమనింది, ఫ్రైడ్ రైస్కి ఎంత ఆయిల్ వేస్తాం మనము, ఇంత ప్యాకెట్లు వస్తామా ఏమన్నా ఆయిల్, కొంచెమే కదా, అది ఇంత మన చేతికే కదా పోయేది అని అందరు జోక్ చేసుకుంటున్నారు. బర్ని కూడా ఆమెకు చైన్ వస్తుందని చెప్పి డెమాన్కి చెప్దామని డెమాన్కి వెళ్ళి తిరుగుతాడు. అప్పుడు డెమాన్ పవన్ చెప్తాడు, నాకు చైన్ వస్తుందంటే నొత్తదిరా నీకు, ఎక్కువ తాత అని పలుకుతుంటాడు కదా డెమాన్ పవన్, అందుకని ఆమె ఇమిటేట్ చేస్తుంటుంది కదా తనుజ. ఇంతకుముందు కూడా ఒకరోజు చెప్పింది కదా, రీతు వాళ్ళందరూ ఉన్నప్పుడు, రీతు ఒకరోజు పడుకున్నప్పుడు డెమాన్ పవన్ బెడ్ మీద పోయి చెప్పింది కదా, నిద్రపోతున్నాడు వాడు అంటే ఎట్లా మాట్లాడతాడని జోక్ చేస్తుంది కదా. కాదురా ఎక్కడున్నావురా, ఎప్పుడు వస్తావురా రీతు అట్లా తాత పలుకుతుంటాడు కదా, అది జోక్ చేస్తుంటుంది అనమాట తనుజ ఎప్పుడు డెమాన్ పవన్ని. ఇప్పుడు కూడా అందుకే వస్తుంది నీకు నొప్పి ఎందుకు రాదురా అంటుంది. సుమ్ము వాళ్ళందరూ జోక్ చేస్తున్నారు. నువ్వు చెప్పు సుమనన్న, ఫ్రైడ్ రైస్కి చేతికి ఉన్న ఆయిల్ చేతికే పోతుంది కదా ఆయిల్ అంతా, అక్కడ ఎందుకు వస్తుంది చెప్పు సుమనన్న అనింది. నేనైతే అక్కడ తరిగిన వాళ్ళు ఏమైనా హెల్ప్ చేయడానికి వచ్చిన వాళ్ళని అయితే నేను ఏమనను, ఎందుకంటే వాళ్ళు ఇంకా మనకు హెల్ప్ చేయడానికి వచ్చినారు కదా, వాళ్ళ మీద ఏం లేదు, కుకింగ్ టీం వాళ్ళే తీసుకోవాలి, అది ఎవరైనా గలీజ్ చేస్తే అనింది. ఇంకా తర్వాత అయితే బయట ఇక్కడ సంజన అయితే అక్కడ బెడ్రూమ్ దగ్గర రెడీ అవుతుందన్నమాట. చాలాసేపు మిర్రర్లో మాట్లాడుకుంది ఆమె కూడా. ఇక్కడ చూడండి అద్దంలో మాట్లాడుకుంటుంది సంజు ఆమెనే అద్దంలో, సంజు ఈ వీక్ నిన్ని ఇంట్లో వాళ్ళంతా కార్నర్ చేశారు. ఎందుకంటే కార్నర్ అంటే ఏమంటే ఆమెని అందరం కలిసి కార్నర్ చేసి రెచ్చగొడదాము, అప్పుడు బాధలో ఏమేమో మాట్లాడుతుంది. తర్వాత వీకెండ్లో పెద్ద క్లాస్ పడుతుంది, ఆమె రెచ్చగొట్టినామనుకో ఏదో ఒకటి ఏడ్చుకుంటే ఏదో ఒకటి మాట్లాడుతుంది. మామూలు కాన్సెస్ట్లో లేకుండా ఏదో మాట్లాడుతుంది కదా, కోపం వస్తే ఎవరైనా ఏదో ఒకటి మాట్లాడతారు కదా, అప్పుడు వర్డ్స్ వదులుతుంది కదా ఆమె కొన్ని బాధలేసి, అప్పుడు మనం అంతా కలిసి కార్నర్ చేద్దాము, అప్పుడు ఇంటి నుంచి గేట్స్ ఓపెన్ అవుతుంది, ఆమెను బయటికి వెళ్ళగొట్టాలని పెద్ద ప్లాన్ వేశారు ఇక్కడ అందరూ. అప్పుడు గేట్స్ ఓపెన్ చేపించి నన్ను పంపించాలని ట్రై చేస్తున్నారు కాంపిటీటర్స్ అంతా, వాళ్ళ మనసులో ఉంది ప్లాను. ఇప్పుడు నువ్వు నన్ను ఇప్పుడు బయటికి పంపిస్తావా, నీ సొంత ఇంట్లో నువ్వు ఎలా కామ్గా ఉంటావో అలా కూల్గా ఉండి వాళ్ళ ప్లాన్ సక్సెస్ కాకుండా చేస్తావా, నువ్వు వాళ్ళ ప్లాన్ సక్సెస్ చేస్తావా లేకపోతే నువ్వు నిన్ను గెలిపించుకుంటావా, ఇప్పుడు నీ సొంత ఇంట్లో నువ్వు కామ్గా ఎలా ఉంటావు అలా ఉండి గెలిపించుకుంటావా, ఇప్పుడు యాజ్ ఎ మ్యాన్ అయినా సరే నువ్వు చాలా స్ట్రాంగెస్ట్, నువ్వు మెంటల్ పవర్లో నిన్ను ఎవ్వరూ మించలేరు, నీకు నువ్వు స్ట్రాంగ్ ఉమెన్ అయినా కూడా సరే మ్యాన్స్తో ఈక్వల్గా నీకు మెంటల్ పవర్ ఉంది అని చెప్తుంది. యాజ్ ఏ మ్యాన్ ఆల్సో మెంటల్ పవర్లో నీకు ఈక్వల్ ఎవ్వరు లేరు, నువ్వు స్ట్రాంగెస్ట్ ఉమెన్ అని ఆమె అద్దంలో చూసుకొని మోటివేట్ చేసుకొని మాట్లాడుకుంటూ ఉంటుంది. వాళ్ళ ప్లాన్ని నువ్వు సక్సెస్ చేయొద్దు, ఈ ప్లాన్లో మనమే గెలిచాలి అనుకుంటుంది. ఇంకో 1 వీకే ఉంది, ఇది ఒక్క వీక్ నువ్వు నాకు హెల్ప్ చేయి సంజు, ఇక్కడ నో మ్యాన్ హెల్ప్ ఎవ్వరు హెల్ప్ అవసరం, నో మ్యాన్ ఉమెన్ ఎవ్వరు హెల్ప్ అవసరం లేదు, నేను నువ్వు మన ఇద్దరమే ఇక్కడ, నాకు చాలు, ఎవ్వరు అవసరం లేదు, నాకు నువ్వు ఉంటే చాలు అని అద్దంలో మాట్లాడుకుంటుంది. ఆమె ఆమెనే సెల్ఫ్ మోటివేషన్ చేసుకుంటుంది అనమాట. ఇప్పుడు వాళ్ళంతా ఏమైనా మాటికి అవి టాస్క్లు పెడుతున్నారు కదా,
కార్నర్ చేసి ఆమెను రెచ్చగొడుతున్నారు అని కనుక్కుంది. మొత్తం ఇక్కడ కాంపిటీటర్స్ మైండ్లో అదే ఉంది. మనల్ని ఏదో ఒకటి కోపంలో మాట్లాడించి బయటికి పంపించాలని ట్రై చేస్తున్నారు అని అంటుంది. ఇక్కడ తర్వాత అయితే వీళ్ళు ముగ్గురు తింటున్నారనమాట. డెమాన్, పవన్, బర్నీ, సుమన్ శెట్టి. సంజన మాట్లాడుకుంటూ అద్దంలో ఉంటే నవ్వుకుంటూ చూసినారు ఒకసారి ఏదో మాట్లాడుతుందని. వాళ్ళైతే ఇప్పుడే లెమన్ రైస్ చేసుకున్నారు. డెమాన్, పవన్, సుమన్, బర్నీ వాళ్ళు ఇంకా ప్లేట్స్ అన్నీ కడుక్కొని వచ్చి ఇందాకనే కిచెన్లో అంతా చేసుకున్నారు కదా కుకింగ్. తర్వాత వచ్చి లెమన్ రైస్ పెట్టుకొని తింటున్నారు. తర్వాత ఇక్కడ సంజన మిర్రర్లో చూసుకొని మాట్లాడుతుంది కదా, ఏం మాట్లాడుతుంది అన్నట్లు చూశారు. ఇట్లా ఒకసారి చూసి లైట్గా నవ్వుకున్నారు. ఆమంతగా మాట్లాడుకుంటుంది ఏదో అన్నట్టు చూశారు. ఇంకా తర్వాత అయితే వాళ్ళు ఏం మాట్లాడలేదు. ఇంకా వాళ్ళంతకు వాళ్ళు టిఫిన్ తింటున్నారు. ఈ సంజన అయితే అదే చెప్తుందనమాట. ఎలాగో అలాగో నిన్ను బయటికి పంపించాలని చూస్తున్నారు. వీకెండ్లో పెద్ద క్లాస్ పడుతుంది నాగార్జున గారితో. తర్వాత నువ్వు బాధలో ఉన్నప్పుడు ఏడ్చుకుంటా కోపంలో నిన్ను కార్నర్ చేస్తే ఏదో ఒకటి మాట్లాడతావు కదా, మాటలు వదిలేస్తావు. అప్పుడు వీకెండ్లో నీకు క్లాస్ పడి గేట్ ఓపెన్ చేస్తారు. అప్పుడు నిన్ను బయటికి పంపించాలని పెద్ద ప్లాన్ చేశారు అందరూ కంటెస్టెంట్స్ ఇక్కడ. ఈ ప్లాన్ని వాళ్ళు సక్సెస్ కాకుండా మనమే గెలిచేటట్లు చూడు సంజు. ఈ వీక్లో నాకు నువ్వు ఇక్కడ ఎవ్వరు అవసరం లేదు, నువ్వు ఒక్కటే ఉంటే చాలు, నాకు మన ఇద్దరమే చాలు అనింది. తర్వాత అయితే ఇక్కడ ఇమ్ము బయట పడుకున్నాడనమాట. చూడండి నిద్రపోతున్నాడు. అప్పుడు తనుజ, పవన్ కళ్యాణ్ కూడా పక్కనే ఉన్నారు. వాళ్ళు నవ్వుతున్నారనమాట. అక్కడ పడుకుంటే కుక్కలు మొరుగుతాయి కదా, దానికి తనుజ నవ్వుకుంటా చిన్నగా చెప్పింది అనమాట బిగ్ బాస్కి. కుక్కలు మొరిగిపోయింది బిగ్ బాస్, ఇమ్ము నిద్రపోతున్నాడు చూడండి అని చిన్నగా చెప్పింది. కళ్యాణ్ కూడా చూస్తున్నాడు మొరుగుతా లేదని. అంత లోపల కుక్కలు మొరిగినాయి అనమాట బిగ్ బాస్ నుంచి. ఇంకా లేచాడనమాట. తనుజ చిన్నగా చెప్పింది, బిగ్ బాస్ కుక్కలు మోగింది చూడండి ఇమ్ము నిద్రపోతున్నాడు అని చిన్న పుల్ల పెట్టింది బిగ్ బాస్కి. ఇంకా మొరిగిపించాడు. లేచాడు చూడండి. అసలు ఒక్క నిమిషం కూడా వండుకోనియరు కదరా, ఇప్పుడు ఇట్ట నిద్రలేకపోయాను, అంత లోపలనే ఇవి మొరిగాయి అనుకుంటూ ఉన్నాడు. అందుకే తనుజ నవ్వి పెడతా ఉంది ఇక్కడ. కుక్కలు మురిగిన చూసినారు. ఇక్కడ బర్నీ, సుమన్ శెట్టి అక్కడ సోఫాలు ఉన్నారు. అక్కడ మొరిగింటే చూశారు. ఇక్కడ ఇమ్ము నిద్రపోతున్నట్టు అనుకొని వచ్చారనమాట. ఇప్పుడు వచ్చాడు చూడండి బర్నీ. ఇప్పుడు కెప్టెన్ కదా, పనిష్మెంట్ ఇవ్వడానికి వచ్చాడు ఇమ్ము దగ్గరికి. కనుక్కున్నాడు అనమాట. ఎవరని అడగకుండానే బర్నీ కూడా కనుక్కున్నాడు ఇమ్ము నిద్రపోయినాడని. ఇంకా వాళ్ళిద్దరు నవ్వుతూ ఉంటే ఎవరని అడగలేదు ఆయన కూడా, ఇంకా డైరెక్ట్ కనుక్కున్నాడు. చూడండి సిగ్గుపడి ఫేస్కు కవర్ చేసుకున్నాడు నవ్వుకుంటా ఇమ్ము. కనుక్కొని ఇట్లా చూస్తున్నాడు బర్నీ, నువ్వే కదా అన్నట్టు. వాళ్ళని అడగలేదు ముగ్గురు ఇట్లా ఎవరని. కానీ ఇంకా ఈయనను చూసి వాళ్ళిద్దరు నవ్వుతున్నారు కదా పవన్ కళ్యాణ్, తనుజ, దాన్ని బట్టి కనుక్కున్నాను అనమాట. అందుకే బర్నీని చూసి ఫేస్ మూసుకుంటే అన్నాడు బర్నీ, సరే నీకేం పనిష్మెంట్ ఇవ్వాలన్నా నువ్వే చెప్పు, 3 times క్యాప్టెన్ అయినావు కదా, నువ్వే చెప్పు అని అడుగుతున్నాడు ఇక్కడ. నువ్వే చెప్పు అంటే సరే మీరే చెప్పండి అన్న, ఇట్లా నిద్రపోయినా కొంచెము అంత లోపల మొరిగినాయి అవి అంటే తనుజ ఇక్కడ పడి నవ్వుతుంది చూడు. పనిష్మెంట్ ఏంటంటే నైట్ వంట వాడే చేయాలి అనింది. సరే వండుతా అంటాడు పనిష్మెంట్గా, నైట్ వంట చేస్తా అంటాడు. వండుతావా అయితే అన్నాడు బర్నీ. సరే వండుతా అన్నాడు. వండుతాన తర్వాత మళ్ళీ ఇంక బర్నీ వెళ్ళిపోతుంటే మళ్ళీ ఉన్నాడు, నైట్ అందరికీ మజ్జిగ అన్నాడు. వంట ఇంకా రాత్రి అందరికీ మజ్జిగ తాగి పడుకుందాము అంటే నీకు వీలైతే చెప్పు అన్నాడు బర్నీ. వీలైతే ఏంటి పనిష్మెంటే చేస్తా అన్నాడు ఇమ్ము కూడా. ఇంకా అందరం మజ్జిగనే నైట్ అంటే తను చేయమనింది. ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఒకవేళ కుక్కలు మురిగితే అప్పుడు ఏం చేస్తావా అనింది. మళ్ళీ డాగ్ సౌండ్ వస్తే మరి అప్పుడు ఎట్లా అంటే తను ఇంకా అదే ఒక్క సౌండే రోజుకి ఇంకా అంటే లేదు అనింది. ఇంకా నవ్వుతూ ఉంది.
తర్వాత సుమన్ శెట్టి కూడా నవ్వుతూ ఉన్నాడు. వాళ్ళంతా తనుజ అయితే పడి పడి నవ్వుతుంది. ఇంకా ఒకసారి డాగ్ సౌండ్ వస్తే ఇంకా మళ్ళీ అప్పుడైతే వంట చేస్తా అన్నాడు కదా, మళ్ళీ వస్తే మరి ఎట్లా మరి అంటే ఇంకా అదే ఒకసారి సౌండ్ వస్తే అయిపోయి డే మొత్తం నిద్రవచ్చు అన్నట్టు చెప్పినాడు ఏమో. అంటే అట్లా లేదు, ఎన్నిసార్లు డాగ్ సౌండ్ వస్తే అన్నిసార్లు పనిష్మెంట్ తీసుకోవాలా అని చెప్పింది తనుజ. తర్వాత అయితే మళ్ళీ బయట బర్ని సంజన కూర్చొని తర్వాత మాట్లాడుకుంటుంటారు. తర్వాత అయితే సంజన బర్ని ఇద్దరు మాట్లాడుకుంటున్నారు కదా బయట కూర్చొని. అక్కడ సంజన బాధపడుతుందన్నమాట బర్నీతో మాట్లాడుకుంటా. ఎవరిబడి హ్యావ్స్ రైట్, ఇక్కడ కాఫీ చేసుకోవచ్చు కదా, కానీ మీరు ఎట్లా అన్నారంటే కాఫీకి కూడా ఇందాక అన్నాడు కదా అది చెప్తుంది. మళ్ళీ తర్వాత మీరు ఎట్లా అన్నారంటే బయట మొన్న ఓన్లీ ఫ్రాంక్స్ చేస్తున్నావు నువ్వు అని దాని గురించి మాట్లాడుతున్నారు. చూడండి ఇక్కడ ఇంకా అదే నవ్వుతా ఉంది. మళ్ళీ వస్తే ఎట్లా, నువ్వు చేస్తావా చేయవా అన్నట్టు బర్ని అడుగుతున్నాడు. చేస్తానన్నాక పనిష్మెంట్ కదా అంటున్నాడు. ఒక్క నిమిషం ఇట్లా పడుకున్నానో లేదో, ఇట్లా కొనుక్కు కూడా తీయలేదు కనీసము, అంత లోపల ఇవి మొరిగినాయి. అంత లోపల తనుజ చెప్పింది అనమాట. బిగ్ బాస్ వాళ్ళు చూసినారో లేదో కానీ అంత లోపల తనుజ చెప్పింది కెమెరాకి, బిగ్ బాస్ కుక్కలు మురిగియండి అనింది. ఇంకా వెంటనే మురిగాయి. ఇంకా పవన్ కళ్యాణ్ వాళ్ళంతా పడి పడి నవ్వుతున్నారనమాట. ఒక్క నిమిషం ఇట్లా కళ్ళు మూసుకున్నాడో లేదా, అప్పుడు అట్లా పోయినానన్నా నిద్రలోకి, ఎక్కువసేపు నిద్రపోలేదు, అంత లోపల ఇవి మురిగినాయి అని బాధపడుతున్నాడు నవ్వుకుంటా. 2 minutes కూడా పడుకోలే అని చెప్తున్నాడు ఇక్కడ. అదే ఛాన్స్ చూపించారనమాట కాన్వర్జేషన్ వాళ్ళంతా నవ్వుకుంటునేది. ఇంకా డేకు ఒక్కసారి అనమాట, ఒకసారి పనిష్మెంటు, ఇంకా ఎన్నిసార్లు మొరిగినా కానీ అంటే తనుజనేమో మళ్ళీ మొరిగితే మళ్ళీ పనిష్మెంట్ తీసుకోవాలా అని చెప్తుంది. తర్వాత నేను ఇందాక చెప్పాను కదా వాళ్ళిద్దరు బయట మాట్లాడుకుంటున్నారు సంజన బర్ని అని, అదే అనమాట ఇక్కడ కాన్వర్జేషన్. అక్కడ వాళ్ళు ఇందాక మాట్లాడుకున్నారు. తర్వాత ఇక్కడికి వచ్చాడు బర్ని, అది అక్కడ కట్ చేసి మళ్ళీ ఇది చూపించారనమాట. మీరు నా గేమ్ గురించి ఓన్లీ ఫ్రాంక్స్ చేస్తున్నావు అని అన్నారు కదా, మీరు నన్ను పొగడమని నేనేం చెప్పడం లేదు మీకు, నా గేమ్ గురించి ఓన్లీ ఫ్రాంక్స్ చేస్తున్నానా నేను అని అడుగుతుంది బర్నీని. అయినా పర్లేదు కానీ నేనేమన్నా ఆడట్లేదా ఇక్కడ అని అడుగుతుంది అనమాట. ఆ రోజు చేసినాడు కదా ఓన్లీ ఫ్రాంక్స్ అంటే బర్నీ ఏమంటున్నాడు, ఒక్క నిమిషం నేను చెప్పేదేనండి అన్నాడు. ఏంటంటే మీ నామినేషన్ వల్లనే నేను బయటికి పోయినాను, తర్వాత గౌరవ్ వల్ల అన్సేఫ్ అయ్యాను నేను. ఒక్క నిమిషం అంటే చెప్తుంటేనే బర్నీ మళ్ళీ ఇదే సంజన ఏమో చెప్పడానికి పోతుంటే ఒక్క నిమిషం నేను చెప్పేదినండి అన్నాడు బర్నీ. ఇప్పటికి మళ్ళీ రీఎంట్రీ అయిన తర్వాత కూడా నా బాండింగ్ వల్లే అన్నారు. బాండింగ్ వల్లే అంటే నేను తర్వాత స్టడీ బాండింగ్ నాకు సుమనతో కూడా ఉంది. నా పాయింట్స్ వచ్చినప్పుడు నేను తనుజతో కూడా పెట్టాను. బాండ్స్ గేమ్ అని మళ్ళీ నామినేట్ చేసినాను నన్ను. నేను ఆ బాండ్స్ గేమ్ వల్లే అంటున్నారని నేను తనుజ మీద కూడా స్ట్రాంగ్ పాయింట్ పెట్టి నామినేట్ చేశాను. కానీ మీరు నన్ను అదే పెట్టి నామినేట్ చేశారు. తనుజను కూడా నేను నామినేట్ చేశాను కదా, బాండింగ్ వల్లే అంటున్నారని అన్నాడు. సంజన ఏమనింది, నేను అనలేదు సుమన్ అన్న అని అంటే సుమన్ నువ్వు బాండ్స్ అని చెప్పినావా అని అడుగుతాడు. అంటే నేను అనలేదన్నా అన్నాడు. అంటే కరెక్ట్ చేసుకొని చెప్పినాను సుమన్కి కూడా అంటే ఏమేమనింది మళ్ళా, మీరు నన్ను ఫ్రాంక్స్ చేస్తున్నావు అన్నందుకే నేను మిమ్మల్ని బాండ్స్ అన్నాను అంటుంది. ఇది ఎట్లా అంటే ఆగంది అయిపోతుంది, అట్లే కంటిన్యూ అయిపోతుంది. నేను ఎట్లా అనుకున్నా అంటే మీరు చెప్పినందుకు చెప్పినా అనింది, ఫ్రాంక్స్ అన్నందుకు నేను చెప్పినా అంటే నేనేమనుకున్నా సరే ఓకే అయితే లాస్ట్ వీక్ లాగా ఇద్దరం అదే బాండింగ్ బాగా క్లోజ్గా ఉండింటే ఓకే, ఇంకా లాస్ట్ వీక్ లాగా ఇద్దరం కలిసి ఉంటే బాగా బాండింగ్ ఉండింటే ఇద్దరం ఒకరికొకరిని సపోర్ట్ చేసుకునే వాళ్ళము ఈ వీక్ అని అనుకున్నాను.
అసలు నాకు ఇందాక కూడా మీ మీద పాయింట్స్ లేకుండే, అప్పుడు కూడా నాకు కూడా అసలు మొన్న చేయాలని లేకుండే మిమ్మల్ని. ఇంకా ఎందుకంటే ఆగకుండా మీరు నేను మిమ్మల్ని అట్లే చేసుకుంటూ పోవాల్సి వస్తుంది, అట్లే కంటిన్యూ అయిపోతుంది. లేకుంటే నాకు లాస్ట్ వీక్ లాగా మన ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంటే అట్లే అయిపోతుండే అని చెప్పింది. తర్వాత ఏమంటుంది, సరే అండి, యువర్ డూ మై బెస్ట్, నేను బెస్ట్ ఇస్తాను, మీరు బెస్ట్ ఇవ్వండి అనింది. నిన్న కూడా నేను గేమ్ మూవ్ చేశాను అనింది. నాకు బిగ్ బాస్ సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు, బయటికి ఎట్లా రావాలా అని ఆలోచించాను. అందుకే నేను ఫస్ట్ వాష్రూమ్ కానీ ఒకసారి బయటకు వచ్చాను కదా, ఇంకా మళ్ళీ లోపలికి వచ్చిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం ఎట్లా రావాలా అనుకున్నాను. అప్పుడు మళ్ళీ బర్నన్న నా మైక్ మర్చిపోయినా అని చెప్పి మళ్ళీ బయటకు వచ్చినాను ఒకసారి. అప్పుడు సెకండ్ టైం అయింది. బాగా ఆలోచిస్తుంటే ఇమ్ము అక్కడే ఉండండి అని చెప్పినాడు. నేను ఎట్లా మళ్ళీ 3 times ఎట్లా రావాలా బయటికి, ఫుడ్ కూడా మేము అక్కడికే తెచ్చిస్తామన్నారు కదా మీరు, ఎట్లా అని ఆలోచిస్తున్నా. థర్డ్ టైం ఎట్లా బయటకు రావాలా అని ఆలోచిస్తున్నాను నేను. అంటే నాకు ఆ 3 చేయకపోతే నాకు విడుదల కూడా ఉండదు. ఆ 3 చేస్తేనే మీకు విడుదల. సంజన గారు లైట్స్ ఆఫ్ చేసే లోపల మీరు చేసేయాలా అన్నాడనమాట బిగ్ బాస్ సీక్రెట్ టాస్క్లో. అందుకే చెప్తుంది ఎట్లా రావాలని. మళ్ళీ ఒకసారి వామిటింగ్ వచ్చిందని చెప్పి బయటకు వచ్చింది కదా, అందుకని 3 చేసేసింది. అదే చెప్తుంది అనమాట సీక్రెట్ టాస్క్. నేను ఫస్ట్ నిన్న కూడా అట్లే మూవ్ చేశాను గేమ్ని. ఇంకా నాకు లేకుంటే విడుదల లేకుంటే నేను నైట్ టైం అక్కడ ఉండలేకపోతుంటే అని చెప్తుంది బర్నీకి. బర్నీ కూడా ఓ సీక్రెట్ టాస్క్ అని నవ్వుతున్నాడు. ఇంకా మళ్ళీ థర్డ్ టైం మీరు నన్ను బయటికి తీసుకురానియరు కదా, ఎట్లా అబ్బా అని ఆలోచిస్తుంటే, ఫుడ్ కూడా ఇక్కడికే తెస్తామంటున్నారు కదా అంటే, ఇంకా అప్పుడు నాకు ఐడియా వచ్చింది. వామిటింగ్ చేసుకుంటే మెల్లిగా తొందరగా ఇంకా 9:30 వాళ్ళకి తొందరగా లైట్స్ ఆఫ్ అవుతాయి కదా 10:30, 11 కల్లా. ఆ లైట్స్ ఆఫ్ అయ్యే లోపల ఎట్లా చేయాలబ్బా, నాకు ఈ విడుదల లేదు కదా, నేను ఇక్కడ రాత్రి అంతా ఉండలేను కదా అని ఎట్లా అనుకున్నాను. ఇంకా అప్పుడు నేను థర్డ్ టైం కూడా బయటకు వచ్చేసాను. అప్పుడు నాకు బిగ్ బాస్ విడుదల చేశాడు బయటికి అని ఆమె సీక్రెట్ టాస్క్ చేసింది కదా, అది చెప్తుంది. అప్పుడు నీకు సీక్రెట్ టాస్క్ చేస్తే 20 points పెరుగుతాయి, మళ్ళీ జైల్లో ఉండాల్సిన పని లేకుండా బయటికి కూడా రావచ్చు అని చెప్పినాడు కదా బిగ్ బాస్. అది దిండు కింద ఒకటి లెటర్ లాగా పెట్టి చెప్పాడు కదా, అది చెప్తుంది అనమాట. అప్పుడు తనుజ వాళ్ళు కూడా కనుక్కోలేకపోయినారు ఆమెకి సీక్రెట్ టాస్క్ అంటుంటే, ఇమ్ము కూడా అన్నాడు కదా సీక్రెట్ టాస్క్ ఇచ్చారా, 20 points ఎట్లా వచ్చినాయి నీకంటే, సీక్రెట్ టాస్క్ ఇస్తే గిన కనీసం కన్ఫెషన్ రూమ్ కైనా పిలుస్తారు కదా అనింది తనుజ కూడా. ఎవరు కనుక్కోలేకపోయినారనమాట ఆమె చేసినది. దిండు కింద ఒకటి చిన్న ఎన్వలప్ పెట్టి బిగ్ బాస్ దాంట్లో రాశాడు. తొందరగా కనీసం ఫస్ట్ అయితే చూడలే ఆమె కూడా, తర్వాత చూసింది కదా. ఇంకా లైట్స్ ఆఫ్ అయ్యే లోపల చూసినందుకు మేలైంది ఆమెకి. లైట్స్ ఆఫ్ అయ్యే లోపల నువ్వు చేసేయాలా అని ఆమెకు ఉందన్నమాట సీక్రెట్ టాస్క్. అది చెప్తా ఉంది నేను చేశాను అని బర్నీకి. యువర్ డూ మై బెస్ట్ అన్న, నేను బెస్ట్ ఇస్తాను, ఎవరి గేమ్ వాళ్ళు బెస్ట్ ఇద్దాము ఇప్పటి నుంచి అని అనుకుంది. ఇంకా దీనికి ఎండు లేకుండా పోతుందని ఇంకా నాకు కూడా నీ మీద చేయాలని లేకుండే అట్లే చేసినాను. మొన్న కూడా మనం లాస్ట్ వీక్ లాగా ఉండింటే మనం ఈ వారం అసలు వేసుకోకుంటే ఒకరు అంటే ఆమె ఏమనింది, నేను కూడా చేయలేదన్న, నేను సుమన్ అన్న చెప్పింటే అది చెప్పాను పాయింట్, బాండింగ్ అని నువ్వు సుమన్ అన్న అన్నాడు కదా, అందుకే నేను కూడా ఇంకా అయిన పాయింటే చెప్పిన. అంటే నేను అడిగాను సుమన్ కూడా బాండింగ్ అని, నేను అన్నాను సుమన్ అంటే, నేను అనలేదు అన్నాడు. అంటే నువ్వు కరెక్ట్ చేసుకో పాయింట్ అని సుమన్ కూడా చెప్పినాను. సుమన్ అనలేదంట అసలు బాండింగ్స్ అని అంటాడు. ఇంకా కొంతసేపు ఆమె చేసిన సీక్రెట్ టాస్క్ గురించి ఇక్కడ మాట్లాడుకుంటూ ఉన్నారనమాట ఇద్దరు. ఇంకా తర్వాత అయితే మళ్ళీ బెడ్రూమ్లో ఇమ్ము, తనుజ, డెమాన్, పవన్ వాళ్ళంతా బెడ్రూమ్లో ఉన్నారు. వీళ్ళిద్దరిది కాన్వర్జేషన్ ఇక్కడ జరుగుతూ ఉంది. అక్కడనేమో వాళ్ళ ముగ్గురు కూర్చున్నారనమాట. కళ్యాణ్ కూడా అక్కడే ఉన్నాడు. నలుగురు ఏదో మాట్లాడుకుంటున్నారు వాళ్ళు బెడ్ మీద. వీళ్ళ కాన్వర్జేషన్ కూడా ఒక 10 minutes అట్లా జరిగిందనమాట ఇద్దరిది, సంజనాది, బర్నీది. తర్వాత అయితే కిచెన్లోనేమో డెమాన్ పవన్ ఇక్కడ వంట చేస్తున్నాడు. మధ్య మధ్యలో అది టేస్ట్ చూస్తున్నాడు సరిపోయిందా లేదా అని. ఎక్కువ డెమాన్ పవన్ కిచెన్లో వంట చేస్తుంటాడు కదా, కిచెన్ డ్యూటీ తీసుకున్నాడు అనమాట.
కిచెన్ డ్యూటీ తీసుకున్నా తీసుకోకపోయినా పాపం ఎక్కువ వర్క్ చేస్తుంటాడు కదా డెమాన్ పవన్. గిన్నెలు కడుగుతుంటాడు. బయట కూడా అందరూ చాలా మంది అంటుంటారు కదా, ఆదిరెడ్డి వాళ్ళు అందరూ, మేము కూడా చాలా వీడియోలో పెట్టినాం కదా డెమాన్ పవన్ పాపం ఎప్పుడు వర్క్ చేస్తుంటాడని. చూడండి ఇప్పుడు కూడా అందరూ పెత్తనాలు పెట్టుకొని కూర్చున్నారు. డెమాన్ పవన్ ఒక్కడు వంట చేస్తున్నాడు. యాక్చువల్లీ కిచెన్ టీంలో డెమాన్ పవన్ తనుజ ఇద్దరు కదా. ఇప్పుడు చూడండి తనుజ అయితే ఏం చేస్తలేదు, ఇక్కడ వచ్చి ఇంకా మాట్లాడుకుంటూ కూర్చోయింది ఇమ్ము కాడ బయట. కానీ అక్కడ డెమాన్ పవన్ ఒక్కడే చేస్తున్నాడు. కిచెన్ టీంకి ఇద్దరు పెట్టినారనమాట. ఇప్పుడు 7 మెంబర్సే ఉన్నారు కదా. ఇంకా కానీ ఇంకా తనుజ ఏమైనా తరిగిచ్చింది ఏమో అనేది చూపించలేదు మనకి. ఇక్కడ మాట్లాడుకుంటూ కూర్చున్నారు ఇంకా వాళ్ళు. తనుజ వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు. ఇమ్ము మా అమ్మలు చేస్తే మాత్రం రోటి పచ్చళ్ళు అదిరిపోతాయి, మా అమ్మ రోటి పచ్చళ్ళు భలే చేస్తుంది అని చెప్తున్నాడు అనమాట వాళ్ళందరికీ. తర్వాత బయట మళ్ళీ సుమను బర్ని వాళ్ళు మాట్లాడుకుంటూ కూర్చున్నారు. ఇక్కడనేమో అదే చెప్తున్నాడు ఇమ్ము, అమ్మలు చేస్తే బాగా అదిరిపోతాయి, మా అమ్మ భలే చేస్తుంది రోటి పచ్చళ్ళు అని చెప్తున్నాడు. మా అమ్మ సూపర్ చేస్తుందిరా బాబు అని అంటుంటే మళ్ళీ తనుజ కూడా మాటలు కలిపింది. తనుజ ఏమనింది, అదేంటో మదర్స్ చేతిలోనే అట్లా ఉంటుంది, మా అమ్మ కూడా రొట్టి అని చేస్తుంది, నాటు రోటి ఇంత మందం చేస్తుంది రొట్టి అని, పెన్నం మీదనే డైరెక్ట్ ఒత్తేస్తుంది, ఇంత మందం లావుగా చేస్తుంది, దాంట్లో వెన్న వేసి ఇంత వెన్న వేసి ఇస్తుంది, నాకు చాలా టేస్ట్ ఉండే, చిన్నప్పటి నుంచి అట్లా వెన్న నెయ్యి అని అమ్మమ్మ పంపిస్తుంది, మాకు వెన్న నెయ్యి అవి వేసుకొని తింటుంటివి అని చెప్పింది. అప్పుడు డెమాన్ పవన్ జోక్ చేశాడనమాట. అమ్మమ్మ వెన్న వేసి పంపిస్తుంది, ఇప్పటికి కూడా అమ్మమ్మ చేసిన వెన్న అమ్మమ్మ చేసిన గీనె మాకి చిన్నప్పటి నుంచి ఇంత వెన్న వేసిస్తుంది, తవా మీద అట్లే కొట్టి భలే ఉంటుంది, అది ఆల్రెడీ కరుగుతూ ఉంటుంది, సూపర్ ఉంటుంది అది టేస్ట్ అని చెప్తుంటే డెమాన్ పవన్ జోక్ చేస్తున్నాడు. ఇప్పుడు ఇంకా రీతు లేదు కదా, అందుకే తనుజని జోక్ చేస్తున్నాడు తమాషకి. ఓ చిన్నప్పటి నుంచి వేసి పెట్టారనమాట నీకు వెన్న అన్నాడు. అప్పుడు ఇమ్ము నవ్వుతున్నాడు. వాళ్ళకి ఫస్ట్ అర్థం కాలే ఈ డెమాన్ పవన్ జోక్ చేసినది. ఇమ్ము నవ్వుతుంటే ఏందిరా నవ్వుతున్నారు అనింది తనుజ ఇమ్ముకెళ్ళి చూసి. అప్పుడు ఇమ్ము చెప్తున్నాడు, చిన్నప్పటి నుంచి వేసారా వెన్న, ఒక సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో పాట ఉంది కదా, వెన్నతోన నెయ్యితోన, ఆ పాట చిన్నప్పటి నుంచి పెట్టి పెంచారు అన్నట్టు జోక్ చేస్తున్నాడు. అంటే వెన్న నెయ్యి అవి పెట్టి పెంచారా నిన్ని అన్నట్లు జోక్ చేస్తున్నాడు తనుజని. అందుకే ఇమ్ము వాళ్ళు నవ్వుతున్నారు. ఆమెకు తెలియదు కదా దాని అర్థం ఏందిరా అని మళ్ళీ అడిగిద్దేమా అని అడిగింది. అంటే ఏంటంటే వెన్నతో పెరిగావు అని అర్థము, అంటే వెన్నతోన జున్నుతోన అని పాట పాడుతున్నాడు ఇమ్ము. వెన్నతోన జున్నుతోన ఆ పాట ఉందే తెలుసా నీకు, ఏమెట్టి పెంచిందే మీ అమ్మ వెన్నతోన జున్నుతోన అని పాట పాడతాడు కదా జూనియర్ ఎన్టీఆర్ది, అది పాడుతున్నాడు అనమాట. వీడిని మంచోడు అనుకున్నాం మనం, మేము ముగ్గురం నిన్ను పొగిడాంట్రా అంటుంది. నిన్ను చాలామంది అనుకున్నారు అన్నాడు, అంటే నిన్ను కూడా చాలామంది మంచోళ్ళే అనుకున్నారు కదా అన్నట్టు జోక్ చేస్తున్నాడు. ఊరికెట్లా ఏదో గెలుపుతున్నాడు అనమాట. రీతు పోయింది కదా, ఇంకెప్పుడు తనుజతో జోక్ చేస్తున్నాడు. చాలామంది అంటారు కదా, అంటే చాలామంది కాదు, ఏమని అంటే మంచి అమ్మాయి అట్లా అంటారంటే చాలామంది కదా అందరూ నన్ను అంటారు అంటే మరి అది నిజమే కదా అంటున్నాడు సాగదీసినట్టు. యాక్చువల్గా వాళ్ళకి తెలియదు సీల్ రాకాజ్ అని అన్నాడు. ఏంటి అని పోయింది. తావు మొండి సీల్ రాకాసి అంటే నవ్వుతున్నారు వాళ్ళు. ఏందిరా అని నవ్వుతుంది. అంటే ఆల్రెడీ ఈ క్వశ్చన్ వీళ్ళని అడిగితే వీళ్ళు కూడా నవ్వేస్తారు ఇద్దరు, అందుకే నేను అడగను అంటే నేను అలుగుతానంటే నువ్వు అస్సలు అలగవు అని చెప్తున్నాడు ఇమ్ము. నీ పేరు అలుగురా అని వచ్చింది, నువ్వు అలుగుతావని కాదు ఒక్కసారైనా అల్లుగమ్మ అని వచ్చింది అంటే వీళ్ళ మమ్మీ పెట్టింది అది నాకు పేరు అని చెప్తుంది. డెమాన్ పవన్ కూడా ఒక పేరు పెట్టండి, వీళ్ళ అమ్మ పెట్టింది నాకు అలుగురా అని, నాకు ఎవరైనా ఆడియన్స్ పెట్టారు, డెమాన్ పవన్ కూడా ఒక పేరు పెట్టండి అంటే డెమాన్ పవన్ మంచి పేరే కదా మళ్ళీ ఎందుకు అన్నాడు. ఇంకా తర్వాత మళ్ళీ నెక్స్ట్ అయితే బయట చూపించారు సీను. అక్కడ సంజన డెమాన్ పవన్ బయట కూర్చున్నారు. అప్పుడు తనుజని పిలిచి అడిగాడు డెమాన్ పవన్, నీకు మెమరీ పవర్ బాగుందా అంటే ఉంది ఏంటి చెప్పు అనింది. నువ్వు రాముగాడు ఇక్కడ వాకింగ్ చేశారా అని అడుగుతున్నాడు అన్నీ. మళ్ళీ శాంటాస్ కూడా ఆడాం కదా గుర్తుందా అన్నాడు. అది అంబ్రెల్లా పట్టుకొని తిరిగినామని చెప్పింది. రాము రాతోడు నేను అనింది. తర్వాత శాంటాస్కులో నువ్వు నేను బర్నీ సారు రీతు అవి 4 జంటల పేరు చెప్పింది.
తర్వాత అప్పుడు నేను ఏం చేస్తున్నా మరి అని అడిగినాడు డెమాన్. నువ్వేం చేస్తున్నావు అంటే రీతుని చూస్తూ కూర్చోను. అప్పుడు 2 సార్లు నేను ఏం చేసిన అంటే రీతుని చూస్తూ కూర్చోను అన్నాడు. తర్వాత ఇంకా వెళ్ళి అడుక్కోపో అన్నాడు. తర్వాత వెళ్ళిపోతుంటే తనుజ కస్సు బుస్సు కయ్యాలు అని మళ్ళీ పాట పాడుతున్నాడు. నువ్వు వెంటనే నన్ను పట్టినావు, ఊకుగా నన్ను గెలుపుకుంటున్నావు ఎందుకు అనింది. నువ్వు నన్ను ఎనిమిలాగా టర్న్ చేస్తున్నావు, ఇంతమంది ఉన్నారు కదా, నన్నే ఎందుకు విసిగిస్తున్నావు మాటికి ఏదో పట్టుకొని అంటే నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు అన్నాడు డెమాను. నిన్ను అర్థం చేసుకోవడమే ఎక్కువ, మళ్ళా తప్పుగా అర్థం చేసుకోవాలా మళ్ళీ అంటే వీళ్ళందరూ నవ్వుతున్నారు. సుమన్ శెట్టి భరణి వాళ్ళిద్దరైతే అక్కడ జైలు దగ్గర దూరం కూర్చున్నారన్నమాట. ఊకే వాళ్ళ కాన్వర్జేషన్ వినుకుంటూ నవ్వుకుంటున్నారు. నిన్ను అర్థం చేసుకోవడమే ఎక్కువ, మళ్ళీ దాంట్లో మళ్ళీ తప్పుగా అర్థం చేసుకోవడం అవన్నీ అని అంటుంది. చూడండి ఇక్కడ మళ్ళీ తర్వాత సంజన కూడా వస్తుంది వాళ్ళ దగ్గరికి. మా తమ్ముడు చాలా మంచోడు అని చెప్తుంది డెమాన్కి. సంజన మా తమ్ముడు బంగారం అని చెప్తుంది డెమాన్ పవన్ని. ఎందుకు నా తమ్ముడిని అట్లా చెప్తావు, వాడు చాలా మంచోడు బంగారం అంటుంటే సంజన గారు వాని గురించి మీకు తెలియదు, వాడు నన్ను వంట చెయ్యి అని హెల్ప్ చేయమని అడిగింటే నేను వేరే వాళ్ళని హెల్ప్ తీసుకుంటాను కూరగాయలు తరగడానికి, దానికి వాడు హెల్ప్ చేయమంటే నేను చేశాను. వానికి హెల్ప్ చేయమంటే నేను వానికి తరిగిచ్చాను, చేశానా లేదారా చెప్పు అని అంటే చేసావు, హెల్ప్ చేసావు అన్నాడు. కూరగాయలు తరిగిచ్చాను అవన్నీ చేశాను కదరా నువ్వు అడిగింటే అంటే చేసావు. మళ్ళీ చేసిన తర్వాత ఏమన్నాడంటే నీకు ఎవరైనా కాంప్లిమెంట్ ఇచ్చాడా అని అడిగాడంట. కాంప్లిమెంట్స్ అంటే సావిత్రి అన్నారు కదా, అది బెస్ట్ కాంప్లిమెంట్ ఏదైనా అడిగాను నేను అని జోక్ చేస్తున్నాడు. మహానటి అని ఇచ్చారు కదా అది అంటున్నాను. కాదురా నాకు ఇక్కడ అన్ని తిట్లు పడుతున్నాయని అంటున్నావు కదా, హేళన చేస్తున్నావు కదా అని నవ్వుతుంది. కాదు నువ్వు బాగా వంట చేస్తావు అట్లా అని మంచి పేరు వచ్చిందని అంటున్నాను అన్నాడు. నువ్వు నవ్వుతే చాలు బటర్ఫ్లైస్ వస్తాయి అని కనిపిస్తాయని అన్నారు కదా, అది చెప్తున్నా నేను అన్నాడు. ఎందుకు దాన్ని సీరియస్ తీసుకుంటే వాడు బటర్ఫ్లైస్ అని మంచి కాంప్లిమెంట్ ఇస్తున్నాడు కదా అంటే కాదు సంజన గారు మీకు తెలియకుంది, వాడు ఎట్టకారంగా అంటున్నాడు. దిండు మూసుకొని వెట్టకారంగా చెప్తున్నాడు అంటుంది. బటర్ఫ్లైస్ కనిపిస్తాయి అని వాడు వెట్టకారంగా ఇక్కడ బటర్ఫ్లైస్ రావడం లేదని హేళన చేస్తున్నాడు అని అంటుంది. అప్పుడు తర్వాత మళ్ళీ వాకింగ్ చేసుకుంటే ఇమ్ము కళ్యాణ్ కూడా వచ్చారు, వాళ్ళు కూడా నవ్వుతున్నారు. రా ఇక్కడ అంతా బటర్ఫ్లైస్ ఉన్నాయి కదా, చూడు గోడలకంతా బటర్ఫ్లైసే, ఇక్కడ నేను అంతెందుకురా నేనే నిల్చున్న బటర్ఫ్లైని, పెద్ద బటర్ఫ్లైని, నీకు బాగా దెబ్బలు పడాలిరా, జోకులు ఎక్కువైపోయినాయి అని కొట్టడానికి పోయింది దిండు తీసుకొని. అందరు నవ్వుతూ ఉన్నారు అక్కడ జోక్ చేసుకుంటా. పోయి ఇమ్ము వాళ్ళకి భరణి వాళ్ళకి చెప్పింది, చూడు నాన్న వాడు నన్ను ఇక్కడ వచ్చిన వాళ్ళు తనుజ నవ్వుతే బటర్ఫ్లైస్ అన్నారు కదా, నువ్వు నవ్వుతే బటర్ఫ్లైస్ రావడం లేదు కదా ఇక్కడ అంటున్నాడు. అంటే ఇమ్ము ఏమన్నాడు, ఈ బటర్ఫ్లైస్ అన్నీ తనుజ నవ్వడం వల్లే వచ్చాయిరా ఇక్కడికి అంటున్నాడు. మళ్ళీ అందరు నవ్వుతున్నారు. తర్వాత అయితే ఇక్కడ లోపలికి వచ్చి మళ్ళీ బెడ్ మీద వండుకొని తనుజ ఏడ్చుకుంటుంది అనమాట. ఇది మెయిన్ ఎపిసోడ్లో చూపించినారు కదా నిన్న. దాని గురించి నన్నే అందరు అంటారు, నేను సపోర్ట్ చేసినా చేయకుండా నా మీదకి వస్తారు, మిగతా వాళ్ళు ఏం చేసినా పట్టించుకోరు అని చెప్తుంది. తర్వాతనేమో ఇక్కడ భరణి సంజన వాళ్ళు అదే నిన్న మెయిన్ ఎపిసోడ్లో చూపించారు కదా, లీస్ట్లో పెట్టారు కదా సంజన అని, దాని గురించి మాట్లాడుకుంటున్నారనమాట. లీస్ట్లో అంటే తీసేసింటే ఇంకా గేమ్లో లేదు కదా, సంజన నన్నే తీసేసినారు అని భరణితో మాట్లాడుతుంది. అక్కడనేమో తనుజ ఏడ్చుకుంటూ వండుకుంటే మళ్ళీ ఇమ్ము పోయి అక్కడ సర్ది చెప్తున్నాడు. అక్కడ సంజన మళ్ళీ ఇమ్ముని తీసేసింది కదా, అది మెయిన్ ఎపిసోడ్లో చూపించారు కదా, దాని గురించి అనమాట.
కొంతసేపు అది చూపించారు అన్ సీన్లో. ఇంకా ఆల్రెడీ అది మెయిన్ ఎపిసోడ్లో అయింది కదా. మళ్ళీ తర్వాత అయితే సంజన బర్ని అయితే ఇక్కడ ఆమె తీసేసిన దాని గురించి మాట్లాడుతుంది. మొన్న బర్నీతో ఒక టాస్క్లో కొంచెం గొడవ అయింది కదా, అది ట్రయాంగిల్ దాంట్లో ఆమె సంచాలక చేసినప్పుడు కొంచెం గొడవ అయింది కదా. అప్పటి నుంచి కొంచెం బర్ని మాట్లాడకుండే కదా. ఇంకా మళ్ళీ నిన్న కొంచెం ఫ్రెండ్స్ అయినారనమాట. అందుకని మాట్లాడుతున్నారు బర్ని సంజన. 15 టైమ్స్ ఆమెనే చూపించిందన్న ప్రతిసారి. ఆమెకి లోపల ఇమ్మాన్యుయల్ కూడా తీసేసింది. లోపల తీసేయాలని ఉంది. ఇమ్మాన్యుయల్ ఎప్పుడు బెస్ట్ ఫ్రెండ్ అయ్యాడు ఆమెకి. అంటే రీసెంట్గా కూడా వాళ్ళిద్దరం మాట్లాడుకున్నారు కదా, అది చెప్తుంది. 15 టైమ్స్ నా మీదనే అటాక్ చేస్తుందన్న. ఫస్ట్ నుంచి తట్టుకోలేకపోతుంది. రీతు పోయింది నేను ఉన్నానని. ఎట్లయినా ఈమెని రెచ్చగొట్టాలి. సార్ ముందర ఎట్లయినా బ్యాట్ చేయాలి. ఆమె మాటలు వదిలేయాలి. ఆమె రెచ్చగొట్టి క్రాక్ చేసేయాలి. తట్టుకోలేకపోతున్నానన్న. రీతు పోయినప్పటి నుంచి ఇంకా నా మీద పగ పెట్టుకుంది. ఈ మాట చెప్పాడు, ఆ మాట చెప్పాడు, నువ్వు ఎన్నన్నా కానీ నువ్వు అన్న మాటలే మిగిలిపోతాయి, మాటలు వదిలేస్తాడు అని ఇంకా సార్ దగ్గర పెద్ద క్లాస్ పడాలి, నేను బయటికి వెళ్ళిపోవాలి అనే చెప్తుంది భరణికి సంజన. నేను ఏదో ఒకటి అంటే అప్పుడు ఈమె వచ్చి నువ్వు ఈ మాట అన్నావు, ఆ మాట అన్నావు అని చెప్తాడు. మాటల మధ్యలో నువ్వేం చేసినా అది కనపడదు, నువ్వు అన్న మాటలే గుర్తుండిపోతాయి జనాలకి అని వచ్చి నాకు చెప్తాడు. మళ్ళీ ఏమో అంటుంది. ఇక్కడ మళ్ళీ ఫస్ట్ మాట్లాడుకున్నా కదా, నేను 100 చెప్పినాను వీనికి, కళ్యాణ్కి, డెమాన్కి చెప్పాను, అయినా వినలేదు అని చెప్తుంది. ఈమెనేమో తనుజనేమో ఏమంటుంది, వాళ్ళైతే డెసిషన్ మార్చుకోవచ్చు, నేనైతే మార్చుకోకూడదు, నన్నైతే అంటారని ఆమె వచ్చి బాధపడుకుంటా పడుకుంది బెడ్ మీద. తర్వాత మళ్ళీ డెమాన్, పవన్, ఇమ్ము వాళ్ళందరూ వచ్చి ఇంకా మెయిన్ ఎపిసోడ్లో చూపించినారు కదా, అదే మాట్లాడుకుంటున్నారనమాట. వాళ్ళు చేస్తే ఏం లేదు, నేనైతే మార్చుకోకూడదా మాటలు, వాళ్ళైతే మార్చుకోవచ్చు, నేనైతే మార్చుకోకూడదా అని అంటుంది. ఇంకా ఇమ్ము కూడా చెప్తున్నాడు. ఆమె ఎంత చెప్పినా వినదు. నేను ఎంత నీట్గా అర్థమయ్యేటట్టు చెప్పినా కూడా ఆమె వినలేదు అని మాట్లాడుకుంటున్నారు అనమాట. వీళ్ళు మా తర్వాత భరణి, సంజన వాళ్ళేమో మళ్ళీ బయట కూర్చొని మాట్లాడుకుంటున్నారు ఇద్దరు. సంజన గారు వాళ్ళకు 3 వస్తే మీ ఓటు ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ అవుతుంది, అదంతా చెప్పాను సంజన గారు క్లియర్గా. మీరు డెమాండ్కి వేస్తే మనకి టైఅప్ లక్ అవుతుంది అవన్నీ చెప్పాను సంజన గారికి. కూర్చోబెట్టి నీట్గా చెప్పినాను నేను. అంటే గేమ్కి స్టార్ట్ అయ్యే ముందర ఇమ్ము చెప్పాడు కదా, అది చెప్తున్నాడు అనమాట. సంజన అదే వాళ్ళు ఇమ్ము వచ్చిన కాన్వర్జేషన్ చెప్తుంది. ఇమ్ము వచ్చి చెప్పినాడు కదా కాన్వర్జేషన్, అది చెప్తుంది అనమాట. ఇంకా అదే అండి, బాయ్.